జనసేన కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో వాకలపూడి గ్రామంలోని ఫిషర్మెన్ కాలనీలో జనసేన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జనసేన మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాల పేరిట ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతి మిక్సీని శ్రీలేఖ గెలుపొందారు. ద్వితీయ బహుమతి గ్యాస్ స్టవ్ను జ్యోతి కైవసం చేసుకోగా తృతీయ బహుమతి నాన్ స్టిక్ ను అనుష్క కైవసం చేసుకున్నారు. పోటీల్లో పాల్గొన్న 50 మంది వీర మహిళలకు కన్సలేషన్ బహుమతుల క్రింద గ్లాస్ సెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జనసేన కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు పంతం నానాజీ, జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, పోటీల విజేతలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల కార్యదర్శి గెద్దల చిన్నారావు, గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు వైడి ప్రసాద్, ప్రెసిడెంట్ గంటా ప్రసాద్, ఉపాధ్యక్షులు యండమూరి ధనుష్, ఓసిపల్లి శివాజీ, జాయింట్ సెక్రటరీ కణితి శ్రీనివాస్, డివిజన్ నాయకులు గోపు వెంకటరమణ, లక్ష్మీదేవి, మాలతి, పద్మావతి, రుద్ర, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. నా పేరు శ్రీలేఖ. నేను ప్రైజ్ తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అలానే నేను అట్లా వస్తుందని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. థ్యాంక్ యూ నానాజీ గారికి చాలా థ్యాంక్స్. ఈ ముగ్గు ప్లాట్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పంత నానాజీ గారికి చాలా థ్యాంక్స్. ఈ ముగ్గుల పోటీలో మాకు ప్రైజ్లు ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. దాంట్లో భాగంగా మొట్టమొదటి ప్రైజ్గా మిక్సీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైజు ఇక్కడ శ్రీలేఖ గారు ఆవిడకి రావడం జరిగింది. అట్లాగే రెండవ ప్రైజ్గా స్టవ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రైజు జ్యోతి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మూడో ప్రైజు నాన్ స్టిక్ ఇవ్వడం జరిగింది. అవి అనుష గారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 50 కన్సలేషన్ బహుమతులు ఎవరైతే పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా గాజు గ్లాస్ సెట్లు ఇవ్వడం జరిగింది. ఆ సెట్ మీద పవన్ కళ్యాణ్ గారు బొమ్మ ముద్రించడం, ప్రతి ఇంట్లోని పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అనేటువంటి ఒక ఆశయంతో మేము ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మీ అందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ముగ్గులు పోటీ పెడతాం. చాలా మన ఊరు మన ఆట అనే కార్యక్రమానికి మరి ఈ గ్రామంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. అలా కాకుండా మరి మన జనవరి 1 ప్రజలందరూ చాలా హ్యాపీగా చేసుకున్నారు. అలాగే ఈ ముగ్గులు పోటీ కూడా చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు. రేపు పండగ వాతావరణం మొదలైంది. ఆ పండగ వాతావరణం కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. అదేవిధంగా రేపొద్దున రాబోయే జనసేన పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత కూడా ఎంత ఆనందంగా ఉంటారని ప్రజలందరూ కోరుకుంటున్నాను. మరి ఇదే ఆనందం చివరి వరకు 5 సంవత్సరాల వరకు కంటిన్యూ చేస్తారని ప్రధానంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఇంత ఆనందాన్ని మరి జనసేన పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ రాష్ట్ర వైసీపీ పార్టీ మరి కుప్పకూలిపోతుందని త్వరలోనే సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.